నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ వాహనాన్ని మాజీ ఎమ్మెల్యే గంగుల జితేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ ఉద్యమంలో ఇప్పటికే 60,000 సంతకాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. సేకరించిన వినతి పత్రాలను నంద్యాల జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలని దాదాపు దాంట్లో 9 పూర్తవగా దానిని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో పీపీఏ పద్ధతిలో ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తుంటే దానికి నిరసనగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుండి మద్దతు కోరుతూ సంతకాల సేకరణ మొదలుపెట్టి దాదాపు 4 రోజులుగా వస్తుంది. ఈ రోజుకి ప్రతి నియోజకవర్గం నుండి కూడా 60,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు సంతకాలు పెట్టి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు ఆర్లగడ్డ నుండి నంద్యాల హెడ్ క్వార్టర్కి, మా ఆర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినవన్నీ కూడా నంద్యాల హెడ్ క్వార్టర్కి పంపించడం జరుగుతుంది. రేపు 17వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేస్తారు. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీకి ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టిందో అందులో భాగంగా ఈరోజు 60,000 సంతకాలు ఆళ్లగడ్డ తాలూకా నుంచి ఏదైతే పూర్తి చేయడం జరిగిందో అవన్నీ కూడా నంద్యాల జిల్లా కేంద్రానికి పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు 60,000 సంతకాలు మేము సేకరించగలిగాము ఒక తాలూకాలో అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఈ సంవత్సరంన్నర కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేది కూడా మీరు కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికి కూడా తెరుచుకోకుండా ఏదో కక్షపూరితంగా మేము చేస్తాము, ప్రతి దగ్గర కక్ష సాధిస్తాము, ఆ కక్ష సాధింపే మాకు ధ్యేయము, ప్రజల సంక్షేమం కానీ ప్రజలకు మంచి చేయాలని కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మా ధ్యేయం కాదు అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా కేవలం కక్ష సాధింపు. వైఎస్ఆర్సీపీ చేసిన కార్యక్రమాలని నిర్వర్తించాలా, మేము ఏదో గొప్పగా దానికంటే గొప్పగా చేసినామని చూపించుకోవాలని ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూనే వస్తాం.